అంటే మీరు షెఫ్స్ ని ప్రొఫెషనల్ షెఫ్స్ ని తెప్పించుకున్నారా లేకపోతే మామూలు షెఫ్స్ ని తీసుకొచ్చి మీరు ట్రైన్ చేస్తున్నారా? అందరూ ప్రొఫెషనలేనమ్మా, అందరూ ప్రొఫెషనల్ షెఫ్సే. ఓకే. ఎవరు ట్రైనీ అనేది ఎవరు లేరు. సో ఒక ఆంటర్ప్రెన్యూర్ గానే చెప్పండి, ఈ ఓవరాల్ ఉషా మూల్పురీస్ కిచెన్ సెటప్ లో ఈ ప్రాసెస్ అంతట్లో మీకు బాగా కష్టంగా అనిపించింది ఏంటి? కష్టంగా అనేది ఏమీ లేదమ్మా యాక్చువల్గా చెప్పాలంటే, కాకపోతే అన్నిట్లో నేను ఉండాల్సి వస్తుంది, అది ఒకటి. అది అలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలంటే ఏ వింగ్కి ఆ వింగ్ని మనం రెడీ చేసి పెట్టాలి. అన్నీ మనమే చేద్దామంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంకో చోట పెట్టాలన్నా అందుకు దాని ప్రకారంగా నేను మిగతా వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నాను. అంతేగాని ఈ డిపార్ట్మెంట్ కష్టం ఆ డిపార్ట్మెంట్ కష్టం దేనికి ఉండే ప్రాబ్లం దానికే ఉంటుందమ్మా. అన్నీ చూసుకోవాలి, అన్నిటినీ అందరినీ ట్రైన్ చేసి పెట్టాలి. అంతే. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం అన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా. నేను స్ట్రిక్ట్గా ఉంటాను, అది అవతల యాక్సెప్ట్ చేయాలి. నేను స్ట్రిక్ట్గా ఉండకపోతే అవ్వదు వర్క్. సో అన్నిటికీ మనం సిద్ధమయ్యి దాని ప్రకారంగా వాళ్ళని ఎలా ట్యూన్ చేసుకుంటూ రావాలి. సో మరి ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నాను అంటున్నారు. అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు దీని మీద? యాక్చువల్గా చెప్పాలంటే నమ్మరు కానీ ఇదంతా మా హస్బెండ్ హ్యాండ్స్ మీదే జరిగింది అంతా మొత్తం అంతాను. సో ఇంకా అసలు మేము అకౌంట్స్ చూసుకునే అంత టైం కూడా మాకు లేదు. వచ్చిన అది ఏదైనా కానీ అలా స్టార్ట్ చేసి పెడుతూనే ఉన్నాం. కానీ ఇంత బడ్జెట్ అని కాదు, ఏది కావాలో అది నాకు ఇది కావాలి అంటే అది చేస్తున్నారు. ఎంత అయింది అనేది నేను ఇప్పుడు దాకా అకౌంట్స్ అయితే చూడలేదమ్మా. ఓకే. అంటే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పారా కృష్ణప్రసాద్ గారు? బ్రేక్ ఈవెన్ అయ్యింది అనేది చెప్పలేదు, కానీ నాకు తెలుసు కదా బ్రేక్ ఈవెన్ అయింది. సరే, అయితే ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ యాంగిల్కి వద్దాం. సో శౌర్య గారి సినిమాలు 4 సినిమాలకి మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ముందు మీరు ఈ రెస్టారెంట్ సెటప్ కంటే ముందు ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ అంటే లెక్కలు డొక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసా ముందే? తెలుసమ్మా. మొత్తం ప్రొడ్యూసర్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెక్ పవర్ నాకే ఉంది. ఈవెన్ 1 రూపీ ఎక్స్పెండ్ చేయాలన్నా కానీ టోటల్ నా సైన్ లేకుండా ఏది జరగదు, నా అప్రూవల్ లేకుండా ఏమీ జరగదు. సైనింగ్ అథారిటీ మొత్తం టోటల్ ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా. కాకపోతే ఏ రూపాయి ఖర్చు పెట్టాలి నాతోటే కానీ అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టేది నేను 100 రూపీస్ ఖర్చు పెట్టాను. అది నా ప్రాబ్లము. అంతే తప్పితే ఇంకా లెక్కలు అనేది మాత్రం అక్కడ ఏమీ రాంగ్గా ఏమీ లేవు. అదే మనం 10 రూపీస్ ఖర్చు పెట్టాల్సింది 100 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదేలేండి. అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద కొంచెం హోల్డ్ ఉండాలి. ఇక్కడ ఇంతే ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇంతే తీయాలి, ఇంతకు మించి ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అనే హోల్డ్ ప్రొడ్యూసర్కి ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే కనుక అది మనము కొంచెం బిజినెస్ని ఎమోషన్ని కలపకూడదు. నేను సినిమా ఇండస్ట్రీలో నేను అది చేశాను. దాన్ని బట్టి నేర్చుకునే నేను ఇక్కడ ఇప్పుడు ఈ రెస్టారెంట్లో అయితే మాత్రం నేను ఎమోషన్కి కనెక్ట్ అవ్వకుండా ఓకే మిగతా పర్సనల్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను, కానీ వర్క్ విషయంలో మాత్రం నేను ఎమోషన్గా కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే 4 మూవీస్ ఎక్స్పీరియన్స్ తోటి నాకు జరిగిన ఇది తోటి ఇక్కడ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాను. సో నా సక్సెస్కి అది కూడా ఒకటి కారణం అనుకుంటున్నాను నేనైతే. సూపర్. సో ఆ లెర్నింగ్ అంతా ఇక్కడ పనికొచ్చింది మీకు? అంతే, 100%. అంటే ఎవరో తిట్టుకుంటారు, ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటే మనం బిజినెస్ చేయలేమమ్మా. మనం ఏదనుకుంటామో మనం అది చేయాలనేది నేను నమ్ముతాను. మనం అన్నామో లేకపోతే మన రూపాయి ఇది, కరెక్ట్. మన రూపాయి పోయినప్పుడు మళ్ళీ తర్వాత మన రూపాయి తిన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని వాళ్ళు ఏమి అయ్యో తిన్నాం కదా అనే ఫీల్ ఎవరికి ఉండదు. అది మన ఫెయిల్యూర్ కిందే చూస్తారు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇప్పుడైతే మాత్రం నేను ఈ రెస్టారెంట్స్ దగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్గాను నేను అందరినీ వారు పర్సనల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ట్యాకిల్ చేస్తాను, వాళ్ళకి ఏదున్నా చేస్తాను, కానీ వర్క్ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఫ్యాంటాస్టిక్. అసలు ఇది సూపర్. అది ఎవరేమనుకున్నా ఎవరైనా చెప్పినా కానీ నేను ఏదైతే మాత్రం నేను అది నమ్ముతాను. ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో నాకు బిజినెస్లో నేను ఆ బిజినెస్ చేశాను, ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నాను, నాకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇంకా ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ప్రొడ్యూసర్గా యూ సెడ్ లైక్ ఐ హ్యావ్ మెనీ లెర్నింగ్స్. ఏమేమి నేర్చుకున్నారు అక్కడ? అంటే మూవీ ఇండస్ట్రీ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో అక్కడ ఏది ఇలా జరగాలంటే అలాగే జరగదు. మనం ఒకటి అనుకున్నామంటే ఇంకోటి జరుగుతూనే ఉంటుంది. సో ఫైనాన్సెస్ విషయంలో అన్నారు బిజినెస్ని ఎమోషన్ని కలపకూడదు, దేనికి అదే సెపరేట్గా. నాకు మా వెల్ విషర్స్ చెప్పారు. అది చెప్పిన తర్వాత కానీ నేను రియలైజ్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. నాకు అసలు తెలియదు ఎక్కడ జరిగింది ఈ ప్రాబ్లము, ఎట్లాగా ఎందుకుని అనేది నాకు తెలియలేదు. నాకు నా వెల్ విషర్స్ చెప్పారు నువ్వు చేసిన రాంగ్ ఏంటంటే కనుక నువ్వు ఎమోషన్గా కనెక్ట్ అయిపోయావు కానీ బిజినెస్ చేయలేదు. బిజినెస్ వేరు, ఎమోషన్ వేరు, రెండు నువ్వు మిక్స్ చేయటం వల్లనే వచ్చింది ప్రాబ్లం అని. సో అది ఎవరేం చెప్పినా మనం మంచి తీసుకోవాలి కాబట్టి
తీసుకున్నాను. అసలు మీరు ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు ఉషా గారు? ప్రొడ్యూసర్గా ఎందుకు మారాను అంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా అది అంతగా రాలేదనుకుంటా. యాక్చువల్గా శౌర్యాను వెంకీ ఇద్దరు మా ఇంట్లోనే మా పైన మా టెర్రస్ మీద కూర్చుని వాళ్ళ స్టోరీ అంతా రెడీ చేసుకున్నారు. ఓకే. రెడీ చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా నాకు మూవీ ఫీల్డ్ అంటే మా అబ్బాయిని పంపించడమే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, శౌర్యాని. అవునా? ఎందుకంటే కనుక నేను శౌర్య దానికి సూట్ అవ్వం. ఎందుకంటే మేమిద్దరం ఎక్కువ ఎమోషనల్ పర్సన్స్. అంటే ఇక్కడ ఒకటి ఉండదు, ఏది ఉంటే అదే ఉంటుంది. సో మనకి అది సూట్ అవ్వదు అనేది మాకు తెలుసు. కాకపోతే శౌర్య మరి చేస్తానన్నాడు. సో వాళ్ళ డాడీ సపోర్ట్ చేశారు. ఇంక నేను అందుకుని ఊరిన. అప్పటి వరకు మనకి నేను చెల్లో సినిమా చేసేంత వరకు మేము అసలు మూవీకి టచ్ లేదు. తన మేనేజర్ తనకు ఉండేవాడు, అసలు మనకేమీ లేదు. ఇదాని తర్వాత శౌర్యదేంటి స్టోరీ, శౌర్యకి వీళ్ళిద్దరు కలిసి రెడీ చేసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు. అది యాక్చువల్గా చెల్లో అనేది కామెడీ మూవీ. అయితే కనుక స్టోరీ చెప్పిన తర్వాత ఆ ప్రొడ్యూసరు కనీసం చెప్పేటప్పుడు, స్టోరీ చెప్పేటప్పుడు ఒక్కదానికి కూడా నవ్వలేదంట. నవ్వకపోయేటప్పటికి డైరెక్టర్ కనిపించిందంట, ఏంటి నేను కామెడీ మూవీ అయినా చెప్పేది, లేకపోతే ఏ మూవీ అనేది అర్థం కాలేదు. తర్వాత సరే అన్నారంటే ఆ తర్వాత శౌర్యతోటి ఏమన్నారంటే ఏంటి నాకు పెద్దగా అంతగా నమ్మకం లేదన్నట్టుగా చెప్పారు. శౌర్య ఏం చెప్పాడంటే వితౌట్ రెమ్యునరేషన్ నేను చేస్తాను, నాకు ఆ స్టోరీ మీద నమ్మకం ఉంది, అంటే ఇద్దరు కలిసే కదా రెడీ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము అప్పుడు యాక్చువల్గా విజయవాడలో వెళ్ళి వస్తున్నాం మేము కారులో. శౌర్య నాకు ఈ మాట చెప్పాడు కారులో, అమ్మాయి ఇట్లా జరిగింది, ఇట్లా ఉంది, నేను ఇట్లా అన్నాను అని. నాకెందుకునో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అంటే అప్పటికి సినిమాలు చేస్తున్నాడు, చేసిన తర్వాత వితౌట్ రెమ్యునరేషన్ నేను చేస్తాను అని. తను ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు అప్పటి వరకు కూడా అని అనేటప్పటికి నాకు చాలా బాధ అనిపించి నాన్న ఒకసారి స్టోరీ వింటానన్న మీరు అని ఇప్పుడు వస్తున్నాం కదా, నాకు రేపు స్టోరీ వినిపించమ్మా అన్న. అని అంటే యాక్చువల్గా నన్ను వెంకీ కూడా మాకు చాలా క్లోజ్గా ఉంటాడు. శౌర్యతో పాటు ఎప్పుడు ట్రావెల్ చేస్తా జాదుగడప్పటి నుంచి నాతోటి ఒక 2 years నుంచి ఆంటీ అంటూ ఇంట్లో పిల్లాడిలాగా తిరిగేవాడు బాగాను. సరే తను ఎప్పుడు నేను మామూలుగా అనేవాడు, ఆంటీ మీకు మేము ప్రతి మూవీ చూస్తాం, ఎవ్రీ మూవీ ఫ్రైడే ఫస్ట్ మార్నింగ్ షో ప్రసాద్కి వెళ్తాం. సో మేమేమి రివ్యూ ఎట్లా ఉంటుందో మ్యాక్సిమం అదే రివ్యూ అదే వచ్చేది ఇప్పుడు కూడాను. అంటే మన జనాల దగ్గర నుంచి కూడాను, ఆడియన్స్ దగ్గర నుంచి కూడా అదే రివ్యూ వచ్చేది. అందుకుని తను అనేవాడు, ఆంటీ నేను డైరెక్టర్ని అయితే ఫస్ట్ మీకే స్టోరీ చెప్తాను ఆంటీ, మీరు మంచి రివ్యూ ఇస్తారు అని చెప్పారు. జడ్జిమెంట్ మీద నమ్మకం ఉండేది. అని తర్వాత సరే అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఆ స్టోరీ వింటాం అనమాట. అప్పటి వరకు నేను స్టోరీ విన్న తర్వాత నాకు బాగా కనెక్ట్ అయ్యాను. నేను కనెక్ట్ అయ్యి పైన విని కిందకు వచ్చి, నాన్న మనమే చేద్దాం ఈ మూవీ అని చెప్పేసి అనగానే శౌర్య షాక్. ఎందుకు నేను అలా అన్నాను అంటే, మరి దేవుడు అనిపించాడో ఎట్లా అనిపించాడో, నా కొడుకు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఆ పెయిన్ తోటి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈవెన్ దిక్కులు చూడకు రామయ్యలో వాడు ఫాదర్ని ఫీజు అడుగుతాడు, అది సినిమా అయినా కానీ నేను తట్టుకోలేకపోయా. అందుకని తను అలా అంటం అనేది నాకు అసలు అది బాగా బాధ అనిపించింది. సో అంటే వాడు ఏమన్నాడంటే, అమ్మ అసలు ఏమీ తెలీదు మూవీ అంటే, నువ్వు ఎలా చేస్తావు అన్నాడు. ఎందుకన్నానా ఏంటి అనేది కూడా నాకు తెలీదు. బై గాడ్స్ గ్రేస్ అది చలో సూపర్ డూపర్ హిట్ అయింది. అలా జరిగింది. సో బేసిక్గా మీరు చెప్పినట్టు మీరు చాలా ఇమోషనల్ అండ్ ఆల్సో శౌర్య గారు కూడా ఇమోషనల్ బాగా. ఐ అండర్స్టాండ్. అంటే కేవలం కొడుకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, అంటే తను నమ్ముతున్నది ఇంకొకరు నమ్మటం లేదు అనే ఒక ఫీలింగ్తో మీరు ముందుకు వచ్చారు ప్రొడ్యూసర్ అవ్వాలని. హైలైట్ చేయకండి. దట్స్ అమేజింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళ వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా. మేబీ శౌర్య గారికి మీరే ఆ స్ట్రాంగ్. అలా ఏమీ లేదు. అలా అనుకుంటే శౌర్య అనే ఇది లేకపోతే నేను
యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకంటూ హీరో లేకపోతే నేను సినిమాలు Exactly, చేయను. అది ఎవరైనా exactly. ఒప్పుకోవాల్సిన Agreed, విషయం. agreed. ఎందుకంటే నాకు హీరో అనే అతను నా దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు ప్రొడ్యూసర్గా నాకు ఇదైంది తప్పితే ఇప్పుడు హీరో అనే అతను లేకుండా నేను కొత్తగా వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే నాకంటూ ఒక వాల్యూ ఏమి ఉండదు. అది నాగశౌర్య ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తే దానికి ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఉషా ముల్పూరీస్ రెస్టారెంట్ పెట్టినా కానీ ఓకే నాకంటూ నేను ప్రూవ్ చేసుకున్నా కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేది ఎవరైనా కానీ నాగశౌర్య మదర్ రెస్టారెంట్ పెట్టారు అని ఇన్స్టాలో వచ్చిందని చెప్పి అందరూ నా దగ్గరికి వస్తున్నారు ఆ ఇదితోటే. ఎందుకంటే ఈ క్రెడిట్ నేను శౌర్యకే ఇస్తున్నాను. అది నాకు హ్యాపీ కూడా. ఎందుకంటే నా కొడుకు ద్వారా నాకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటే అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అది తర్వాత వచ్చిన తర్వాత టేస్ట్ బాగుంది కాబట్టి రిపీట్ అవుతున్నా. ఇప్పుడు ఏదైనా కానీ పెద్ద హీరోలు ఇప్పుడు చిరంజీవి ఎవరి పెద్దైనా కానీ ముందు మూవీ అనేది రావటానికి వాళ్ళ క్రేజ్ తోటి వస్తారు ఎవరైనా. ఆ తర్వాత హిట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, నచ్చకపోతే ఇది అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నా రెస్టారెంట్కి వచ్చేది నన్ను చూసి వచ్చేది ఎవరైనా కానీ నాగశౌర్య మదరు నాగశౌర్య అనేది వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాగశౌర్య అంటే మాకు చాలా ఇష్టం అని అందరూ చెప్తూ ఉంటారు. నేను అది శౌర్యకి ఈవెన్ చెప్పాను అనుకో, అమ్మ నాకు ఫ్యాన్స్ ఏంటమ్మా నువ్వు మరీ చెప్తావు ఇదే అంటాడు. యాక్చువల్గా అసలు నమ్మడు. లాస్ట్ సండే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి 72 years ఒకళ్ళు 70 years అంట రిటైర్ అయిపోయారంట. ఆయన మొత్తం టూరిజం డిపార్ట్మెంట్లో చేశారంట గవర్నమెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ అన్నీ మొత్తం తెలుసంట. ఈ అంతా ఉన్నాయని చూసి ఆయన వచ్చారు. వచ్చి చాలా బాగుందని నేను ఏదో వర్క్లో ఉంటే నా కోసం ఒక 15 minutes వెయిట్ చేసి నాతో మాట్లాడి అయితే ఇప్పుడు నేను వాళ్ళతో ఫోటోలు దిగి నేను చాలా అసలు అనమాట. అట్లాంటి రివ్యూస్ చాలా చాలా ఉన్నాయమ్మా. అలాగే చిన్న పిల్లలు 4 years 5 years పిల్లలు కూడా శౌర్య అన్న సినిమా ఇష్టం, మాకు లక్ష్య సినిమా ఇష్టం, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెల్లో సినిమా ఇష్టం పిల్లలు చెప్తున్నారమ్మా. అంటే పిల్లలు అలాగే శౌర్యకి అప్పుడే మ్యారేజ్ అయిపోయింది అని యూత్ ఉన్నారు. అట్లా రకరకాలు అన్నీ. అంటే ఇది అదని కాదమ్మా, టోటల్ క్రౌడ్ అంతా ఒక యూత్ అని లేదు, ఒక పిల్లలు లేదు, ఒక ఏజ్ లిమిట్ కానీ ఒక ఇది కానీ ఎవ్వరూ లేకుండా కొంతమంది అయితే కనుక ఊళ్ళో నుంచి వస్తున్నారమ్మా. నిజంగా అది మాత్రం మరి శౌర్య అది చెప్పినా నమ్మడు. దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే కనుక నేను వాళ్ళతో వీడియో బయట తీసుకుంటే పోతుందేమో అనిపిస్తుంది. అడిగి నేను చెప్పాను అనుకో, అమ్మ ఊరుకోమ్మ అర్థం లేకుండా నువ్వు అన్నీ నమ్ముతావు, నా కోసం నాకు ఫ్యాన్స్ ఏంటి అంటుంటాడు. వాళ్ళు చెప్తుంటారు శౌర్య అన్న ఫ్యాన్స్ అమ్మ మేము దీనికోసమే వచ్చామమ్మా. నరసరావుపేట, సిద్దిపేట, కరీంనగర్, అనంతపురం అసలు దీనికోసమే అంటే ఇంకా చెప్పాలంటే భీమవరం అని ఇలా వచ్చి వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేసి వాళ్ళు తిని మళ్ళీ నాకంతా చెప్పి నాతో ఫోటోలు దిగి వెళ్తున్నారు. నిజంగా ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా.